ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిశారు బాలీవుడ్ సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్. ముంబైలో ఈ నెల 16న సైఫ్ అలీ ఖాన్ పై తన ఇంట్లో దుండగుడు కత్తితో దాడి చేశాడు. తర్వాత తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి హాస్పిటల్లో చేర్చాడు ఆటో డ్రైవర్. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్ అలీ ఖాన్. 6 చోట్ల బలమైన కత్తిపోట్లున్నట్లు లీలావతి హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తనను సకాలంలో తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు సైఫ్. ఆటోలో తనను జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చినందుకు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు కృతజ్ఞతలు తెలిపాడు సైఫ్ అలీ ఖాన్. భజన్ సింగ్ తో సైఫ్ అలీ ఖాన్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ రక్తంతో తడిసిపోయాడని, నడవలేని స్థితిలో ఉన్నాడని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ దాడి జరిగిన రోజు మీడియాకు చెప్పాడు. ఆ వీడియోను కూడా సైఫ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిశారు బాలీవుడ్ సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్. ముంబైలో ఈ నెల 16న సైఫ్ అలీ ఖాన్ పై తన ఇంట్లో దుండగుడు కత్తితో దాడి చేశాడు. తర్వాత తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి హాస్పిటల్లో చేర్చాడు ఆటో డ్రైవర్. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్ అలీ ఖాన్. 6 చోట్ల బలమైన కత్తిపోట్లున్నట్లు లీలావతి హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తనను సకాలంలో తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు సైఫ్. ఆటోలో తనను జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చినందుకు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు కృతజ్ఞతలు తెలిపాడు సైఫ్ అలీ ఖాన్. భజన్ సింగ్ తో సైఫ్ అలీ ఖాన్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ రక్తంతో తడిసిపోయాడని, నడవలేని స్థితిలో ఉన్నాడని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ దాడి జరిగిన రోజు మీడియాకు చెప్పాడు. ఆ వీడియోను కూడా సైఫ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. बैठे थे आपको पता ही था कि गाड़ी में आपके सैफ अली खान? नहीं मुझे नहीं पता चला। नहीं, जब खुद वो उतरना, जब पहुंचे वहाँ पे, जब डॉक्टर को बुलाया गया, क्योंकि रात में ऐसा कोई स्टाफ रहता नहीं, खाली एक गाड़ी था, तो बुलाया गया तो बोला कि मैं सैफ अली खान हूँ और फटाक से स्टाफ को बुलाओ, मेरा जो इलाज जो भी है वो करो फटाक से। कौन कौन लोग ऑटो में बैठे थे? कहाँ एक बच्चा था उनके साथ में, उनका बच्चा लड़का होगा और एक कोई और उनका पहचान में रिलेशन में जो भी होगा, हाँ, तो वो बैठे थे। 3 लोग थे कुल। ओके, तो वे लीलावती में किस हालात में उतरे थे कि चल पा रहे थे वो? हाँ, चल आराम से, यानी कि इतना वो नहीं लगा था, जैसे बैठे थे हल्के हल्के उनको आराम से चल रहे थे। यानी कि आपको अस्पताल में पता चला कि सैफ अली खान को सैफ अली खान ये चोट लगी। हाँ, मेरे को पहले नहीं, मैंने कोई आम आदमी होगा बिल्डिंग का, मैं तो ये भी नहीं पता था कि यहाँ पे रहते हैं। तो पुलिस का स्टेटमेंट हुआ? नहीं ऐसा कुछ नहीं। ये कितने बजे की घटना है?